అధ్యక్షులకు జిల్లా నాయకత్వానికి ఇక ఇక్కడ చేరవచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు విలేకరుల సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఎన్నో రోజుల నుంచి అందరూ అడగడం జరిగింది. గ్రాడ్యుయేషన్ దానికి ఎమ్మెల్సీగా నిలబడినటువంటి కేసీ రెడ్డి గారిని మేము చూడలేదు, మా దగ్గర రాలేదు, మమ్మల్ని అడగలేదు అని అందరూ ఎంతో ఆశతో అడిగినారు, ఆసక్తితో అడిగినారు. ఇప్పుడు మన ఎదుట ఉన్నారు. వారిని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారిని పోటీ చేయడానికి అనుమతించడం జరిగింది. ముందుగా మనం ఒక మాట చెప్పుకోవాల్సి ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన కొత్త రాష్ట్రం ఏర్పడి దగ్గర నుంచి ఏ విధంగా కష్టపడతా ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు కానీ, చేయలేని వాళ్ళు, పని చేయలేని వాళ్ళు కానీ ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నిజం అనేది మనం అందరము గుర్తించవలసిన అవసరం ఉన్నది. పోయినసారి 3 సంవత్సరాల కిందట మనం కరెంట్ లేకుండా ఈ సమయంలో ఎన్ని కష్టాలు పడ్డాం. కరెంట్ లేకుండా మామూలుగా ఇప్పుడున్న జీవన వ్యవస్థలో కరెంట్ లేకుండా ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. అటువంటిది 24 అవర్స్ కరెంట్ ఉంటే ఏర్పాటు చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక ముఖ్యమైనది ఏమంటే, మనకు గత సంవత్సరం తాగడానికి నీళ్ళు ఇప్పుడు కూడా కష్టంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొద్దిగా మెరుగుంది. అది ఎవరి వల్ల? మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు గోదావరి జిల్లాలను కృష్ణా జిల్లాలో కలిపి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనకి ఇక్కడ కడప జిల్లాకు నీళ్లు వచ్చి ఏర్పాటు చేసి, మన రాయలసీమ, మన బద్వేలుకు బ్రహ్మం సాగర్ ద్వారా నీళ్లు రావడం వల్ల వాటిని మళ్ళీ మన ప్రాంతంలోకి నీళ్లు తెలుగు కాలువల ద్వారా దాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి అక్కడక్కడ కూడా మనకి పోయినంత లేకుండా కష్టాలు తీరి తాగడానికి నీళ్లు దొరుకుతూ ఉన్నాయి. తర్వాత ముసలి వాళ్ళకి పెన్షన్ అయితే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం నేను చెప్పవలసిన పని లేదు. మీరందరూ చూస్తూ ఉన్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలో వింటున్నారు, సొంతంగా కూడా దాన్ని పొందుకుంటూ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ల కానుంచి ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య తీర్చడం దాని కానుంచి ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారు చేయాలంటే ఒకరొక్కరు చేయలేరు, కానీ ప్రతి ఒక్క స్థానంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడే వ్యక్తులని ఈ రకంగా వారికి అభ్యర్థిత్వం ఇచ్చినట్లయితే వారికి తోడుగా అభివృద్ధి చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో పారిశ్రామికవేత్త అయినటువంటి మన జనార్దన్ రెడ్డి గారిని గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మన 3 జిల్లాలకు సంబంధించి సార్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం తప్పకుండా మన అభివృద్ధి కోసం, మన కోసం, వారి గురించి మనకు తెలిసిందే. గొప్ప ఇండస్ట్రియలిస్ట్, వారి సంస్థల్లోనే ఎంతోమంది, ఇప్పటికే 2000 మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీరుతుంది. తెలుగుదేశం పార్టీ చెప్పింది, తెలుగుదేశం పార్టీనే చంద్రబాబు గారు చెప్పినారు, వాళ్ళ పార్టీకి సంబంధించిందని ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే మన తర్వాత ఎవరైనా కూడా దాన్ని అనుకోవద్దు. మన యువత క్షేమం కోసం వారికి అభ్యర్థిత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వారిని సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మన బద్వేలు నియోజకవర్గంలో దాదాపు 55,324 పట్టభద్రులు వస్తున్నాయనుకుంటా. నేను చెప్పింది కరెక్ట్? 5,324 ఓట్లు ఉన్నాయి పట్టభద్రులు. కాబట్టి మన